ఎప్పుడైతే నిలిపేశారు ఇప్పుడు ఇది 1/11/2024 నుండి వాళ్ళ స్థానంలో వాళ్ళ భార్యకి ఇప్పుడు దాకా 6,000 వచ్చిందమ్మా, 15,000 మార్చాం. 15,000 మార్చాం. వెసులుబాటుగా ఉంటుంది. ఎంత ఈ అమ్మాయి వయసు? చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు 15,000 వస్తే మీకు కొంత ఉపయోగంగా ఉంటుందన్న ఉద్దేశం. చాలా టోటల్గా మనిషి డెడికేటెడ్గా ఉండాలి కదా, అమ్మాయిని టేక్ కేర్ చేయడానికి ఉండాలి. ఆవిడ కూడా పెద్ద ఆవిడ అయిపోయింది. ఇంకెవరున్నారమ్మా మీకు ఇంట్లో? అబ్బాయి ఏం చేస్తారు? ఉపయోగం 15,000 అంటే చాలా చాలా ఉపయోగం. చాలా ఇద్దరు పడ్డది రాజమండ్రి తీసుకెళ్ళండి, ఏదో దేవుడి వల్ల సాక్షి అయింది. ఇవ్వాల్సిన పెన్షన్ని రేపు సెలవుదినం కాబట్టి ఈరోజే ఇవ్వడం జరుగుతూ ఉంది. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులకు, లబ్ధిదారులకు, మీడియా మిత్రులకు, వివిధ గ్రామాల నాయకులకు అందరికీ ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ గ్రామంలో 12 మంది అంటే వివిధ గ్రామాలకు చెందిన అనపతి మండలంలో వివిధ గ్రామాలకు చెంది నూతనంగా ఎవరైతే పెన్షన్లు వితంతు పెన్షన్లు మంజూరైనయో ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మనం చేపట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే గతానికి ఇప్పటికీ ఒక భిన్నమైన వాతావరణం, భిన్నమైన పరిపాలన, భిన్నమైన అభివృద్ధి, భిన్నమైన సంక్షేమం మీరు చూస్తూ ఉన్నారు. గతంలో ఇదే విధంగా పెన్షన్స్ ఇవ్వాలి అంటే మీరందరూ కూడా ఈ 12 మంది ఎవరైతే ఉన్నారో డిసెంబర్ నెలలో ఎవరైతే వారి భర్తలు మరణించిన పరిస్థితుల్లో వారికి ఇమీడియట్గా పెన్షన్ రిస్టోర్ చేసి వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో 6 మాసాలు జరిగిన, సంవత్సరం జరిగిన ఆ పెన్షన్లు అందరి పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఆ విధంగా కాదు. మరొక ముఖ్య విషయం ఏంటంటే అసలు ఈ పెన్షన్ విధానం అనేది ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు. ఆనాడు 35 రూపాయలతో పెన్షన్ మొదలైంది. అంతకుముందు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ వృద్ధులకు కానీ అప్పుడు వృద్ధులకు మాత్రమే ఇచ్చారు, వృద్ధులకి పెన్షన్ కార్యక్రమం అనేది లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు పెన్షన్ దాన్ని దశల వారీగా పెంచుకుంటూ 200 రూపాయలకి 2014 నాటి ఉంటే 2014లో ఒక్కసారిగా దాన్ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేయడం, 1000 రూపాయలు చేసిన తర్వాత అడగకుండానే మళ్ళా దాన్ని 2000 చేయడం. 2000 చేసినప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే 3000 చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
తీరా వారు అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకార సందర్భంగానే మాట మార్చి నేను 4 దఫాలుగా పెంచుకుంటూ పోతానని చెప్పింది. ఆ 4 దఫాలు 2024 జనవరి వరకు సాగదీసి 2024 జనవరిలో